నా పేరు పటా శ్రీకాంత్, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా స్టేట్ జాయింట్ సెక్రటరీ. నేను వారం రోజుల కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు జిల్లా ఆఫీసులో మడకశిర శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారి గురించి ఏవైతే తను చేసిండే పనులు ఉన్నాయో నిజాలు చెప్పిన క్రమంలో ఆయన యంత్రాంగాన్ని యూజ్ చేసి నన్ను 3 రోజుల కింద హైదరాబాద్లో అన్అఫీషియల్గా అరెస్ట్ చేసి అక్కడి నుంచి గందలు కట్టుకొని వచ్చి అనంతపూర్కి తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చారో ఏ స్టేషన్కి తీసుకొచ్చారో తెలియదు. 3 రోజులు స్నానం లేకోకుండా, కనీసం పళ్ళు లేకోకుండా, బట్టలు మార్చుకోనికోకుండా అన్నీ ఇప్పేసి షార్ట్ వేయించి కళ్ళకి గంతలు కట్టేసి చేతికి క్రాఫ్ట్స్ కాళ్ళకి కట్టేసి ఒక రూమ్లో ఒకరిని నిర్బంధించినారు 3 రోజులు. అన్నం తినేటప్పుడు కూడా మాస్క్ తినేకోకుండా, బాత్రూమ్ పోయేటప్పుడు కూడా మాస్క్ తినేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడా నీకు అని చెప్పి తన్నుకుంటా మాట్లాడుకుంటా 3 రోజుల నుంచి నన్ను ఇబ్బంది పెట్టుకుంటా మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తానంటే, నువ్వు అంత పెద్ద పుడింగ్ పార్టీ, మీ పార్టీ ఏమన్నా ఇదే, మాకు పై నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, ఎస్పీ సార్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, డిఐజీ మేడం నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, హోమ్ మినిస్టర్ గారు సీరియస్గా తీసుకోమన్నారు అని తల కింద కట్టి కాళ్ళు పైలు కట్టాలని చూసినారు. నువ్వు వీటి నుంచి పారిపోతే ఎన్కౌంటర్ చేస్తా అని చెప్పినారు. అదేవిధంగా నువ్వు ఇట్లా చేసినావంటే శవమై తేలుతావు నీళ్ళలో, ఎన్నో ఘటనలు చూసినావు అని చెప్పి బెదిరించినారు. ఎవరు కొడుతున్నారో తెలియదు, ఎవరు చేస్తున్నారో తెలియదు, కళ్ళకు మాత్రం గంతులు 24/7 3 రోజులు నిర్బంధించినారు. ఈరోజు సాయంత్రము మరి ఏం జరిగిందేమో నాకు తెలియదు, కానీ సడన్ గా నన్ను కొట్టి కోర్టుకు తీసుకొని వచ్చారనమాట. కోర్టుకు తీసుకొచ్చేటప్పుడు కూడా నేను కొట్టినాము అని చెప్తే మాత్రము మళ్ళీ నీ మీద ఎన్నో కేసులు పెడతాము, ఈ 2 ఏళ్ళు నేను వదిలిపెట్టేది ఉండదు, 175 స్టేషన్లలో కేసులు పెట్టమని ఎంఎస్ రాజు గారు చెప్పినారు అని చెప్పేసి చెప్తున్నారు. ఆయన తలుచుకుంటే నేను టిప్పర్తో గుద్దేస్తాడు అని చెప్పి చెప్తున్నాడు. ఎంఎస్ రాజు గారి నుంచి నాకు ప్రాణహాని ఉంది. ఆయన కూడా నా స్థాయి నుంచి వచ్చినోడు. నేను ఆయన ప్రశ్నించినందుకు వైసీపీ పార్టీలో ఉన్నాను, ఆయన టీడీపీ పార్టీలో ఉన్నారు. నేను ప్రశ్నించినందుకు నా మీద ఈ రకంగా కేసులు పెట్టేసి 3 రోజులు నరకయాతన చూపించేసి పోవడమే మల్తాడు తెంపేసి నగ్నంగా నిలబెట్టేసి ఎంత ఘోరంగా ట్రీట్ చేసినారంటే, హత్యలు చేసిన వాళ్ళు లేదా రేపులు చేసిన వాళ్ళు ఏ రకంగా ట్రీట్ చేశారు దానికంటే ఘోరంగా ట్రీట్ చేశారు. నేను చేసింటే తప్పు ఏందో నాకు అర్థం కాదు. నేనేం తప్పు చేశా అంటే, నువ్వు మాట్లాడినావంటే అని చెప్పి దుర్భాషలు ఆడి నేను కొట్టిన దానికి బాధపడలేదు. వాళ్ళు మాట్లాడిన మాటలకి నేను ఈరోజు పార్టీ కోసం కష్టపడుతున్నానని చెప్పేసి, జగన్ సార్ కోసం కష్టపడుతున్నానని చెప్పేసి, అధికారం ఉందని చెప్పేసి ఎస్సీ ఎస్టీ కేసు నేను అతని కులం పేరు ఎత్తి కూడా తిట్టలే, నేను కులం పేరు ఎత్తలే, నేను కూడా కులం అని చెప్పిన. అట్లాంటిది నన్ను ఇష్టానుసారంగా కొట్టి ఈరోజు రిమాండ్ కేసులు పెట్టి జైలు పంపించాలని చూసినారు. నాకు ఎంఎస్ రాజు గారి నుంచి ప్రాణహాని ఉంది. సాయంత్రం ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మెడికల్ కోర్టు దగ్గరకు వచ్చేటప్పుడు, తర్వాత హాస్పిటల్కి వచ్చేటప్పుడు కూడా వాళ్ళ మనుషులంతా కూడా ఫాలో అయ్యేసి ఆ వీడియోలు కూడా ఉన్నాయి, సీసీ ఫుటేజ్ చూస్తే వస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో మొత్తం ఎస్పీ సార్ నుంచి ప్రతి ఒక్కరు కూడా వీని రిమాండ్కి పంపిల్లా. వీడు ఈ రోజు వీని పంపిస్తే మిగతా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళంతా జిల్లాలో సైలెంట్ అయిపోతారు, వీని కొట్టాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేసినారు. దేవుని దయ వల్ల ఈరోజు నిజంగా అంటే మా అన్న, మా మామూలు కానీ నాకు ఇక్కడ ఉండే వాళ్ళు బాగా నాకు ఇది వాళ్ళ దయ వల్ల ఈరోజు నేను బయటకు వచ్చినా అని చెప్పాలా. ఇందాక కోర్టు దగ్గర కూడా నిజంగా బయటకు వచ్చిన తర్వాత నీకు అది చెప్తామని, ఇప్పుడు కూడా కనీసం జడ్జి మేడం ఇచ్చిండే ఆర్డర్ని కూడా ధిక్కరించి ఎక్కించుకొని పోయి మళ్ళా కూడా పెట్టాలని చూస్తున్నారు. ఇంకా నా మీద ఎన్ని కేసులు పెడతారు నాకు అర్థం కాలే. నా అడ్రస్లన్నీ తీసుకొని నీ లొకేషన్ 24/7 ట్రేసింగ్ లో ఉంటుంది. నువ్వు ఒకసారి ఎవరి గురించి అయినా మాట్లాడితే 2 ఏళ్లలో ఈసారి నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తాము, పీడీ యాక్ట్ కూడా పెడతామని చెప్పి చెప్తున్నారు. నేను ఇంత చదువుకొని కూడా నేను ఏం తప్పు చేసినా నాకు అర్థం కాలేదు. ఇంతవరకు నా మీద ఏ కేసు లేదు, ఇదే మొట్టమొదటి కేసు. 4 స్టేషన్లో పైన కేసులు పెట్టినారు. ఎట్లయినా సరే నువ్వు ఈసారి కానీ ఇదే పార్టీకి ముందరకు వస్తే మీ అమ్మని తీసుకొచ్చి లోపల పెడతామని చెప్పి బ్లాక్మెయిల్ చేసి బెదిరించినారు. మా మాజీ శాసనసభ్యులు తోపుదూత్ ప్రకాష్ రెడ్డి అన్న గారిని ఏ మాటలు అయితే అన్నారో నేను అదే మాటలు అన్నా. నేను ప్రకాష్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు, ఆయనని ఏ రకంగా అయితే ఎంఎస్ రాజు గారు అసలు వ్యక్తిగతంగా సంబంధం లేకపోయినా కూడా ఇష్టానుసారంగా యావత్ జిల్లా అంతా చూసినారు. కొడగాని సంభాషించి చెప్పుతో కొడతాను ఇంటికి వచ్చి కానీ, అంటే నేను ఎస్సీ అయితే ఏందైతే అది చెల్లుతుందని చెప్పేసి నేను మాదికి దొమ్మ పొగుడుతూ ఉన్నాను. అవసరమైతే దున్నపోతున్న అడిగినట్టు నరుగుతా అనే మాటలు మాట్లాడినాడు. కానీ నేను అట్లా మాటలు మాట్లాడలే. ఏదైతే ప్రకాష్ రెడ్డి గారిని మాజీ ఎమ్మెల్యే గారిని మాట్లాడినాడో, యాజ్ ఎ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా స్టేట్ జాయింట్ సెక్రటరీ గా నాకు రైట్స్ ఉన్నాయన్నమాట. మళ్ళీ పోలీసు వాళ్ళు కూడా ఈ కొట్టేటప్పుడు కూడా నీతో ఎవరు మాట్లాడించినాడు, ప్రకాష్ రెడ్డి మాట్లాడించినాడు కదా, నువ్వు చెప్పు, నువ్వు ఒప్పుకో, ప్రకాష్ రెడ్డి మాట్లాడించినట్టు వదిలేస్తామని చెప్పేసి ఎంత అంటే ఎంత కొట్టినాడు. అయినా నేను చెప్పలేదు, ఎందుకంటే ప్రకాష్ రెడ్డి అన్నకి దీనికి సంబంధమే లేదు. ఆయన మాట్లాడమని చెప్పలేదు, మాట్లాడమని చెప్పలేదు. ఆయన ఏదైతే మాట్లాడినాడు ఎంఎస్ రాజు గారు ప్రకాష్ రెడ్డి అన్న గురించి, నేను అదే మాట్లాడినా, అంతే, అంతకంటే ఏం లేదు.